అందరికీ నమస్కారము. మాఘపురాణము మొదటి అధ్యాయము. సౌనకాది మునులు యజ్ఞము చేయుటకు తలపెట్టారు. సకల పురాణాలకు అలవాలమైన నైమిసారణ్యమునందు ఒకప్పుడు సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరాలు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ యజ్ఞమును పూర్తి చేయవలెననే దీక్షతో సౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిసారణ్యంలో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించారు. అంత పెద్ద యజ్ఞము చూసి తరించాలన్న కోరికతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము ఏర్పరచుకున్నారు. అచ్చటికి వచ్చిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేద మూలామూలగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమనర్చిన మునికుమారులు వచ్చి పాల్గొన్నారు. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందాలతో పరివారాలతో తండోపతండములుగా యజ్ఞస్థలానికి వచ్చి చేరుకున్నారు. వేల కల్లది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసి ఉండెను. ఆ యాగము సకల లోకాలకు శుభకరమైనదని పుణ్యప్రదమైనదని 12 సంవత్సరాలు ఏకదాటిగా జరుగు మహా యాగమగుట వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందాలతో వేయించేసి యాగాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దూర ప్రాంతముల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యము కలిగినందున అమితానందము చెందారు. సూతుల వారి ఆశీర్వాదంతో నిర్విఘ్నంగా యాగము జరుగునని అందరూ సంతోషించారు. సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలగ్రహముగా తెలుసుకున్న మహానుభావుడు. వేదము, పురాణము, ఇతిహాసము సమస్త విషయాలందు వారికి తెలియంది లేదు. అవి అన్నీ వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులకించు ముఖార విందము, మేలి బంగారము వలె ప్రకాశించుచున్న శరీరము వర్ణింపకాలవి. అటువంటి పుణ్యపురుషుడగు సూత మహాముని ఆగమనమునకు స్వాగతం పలికి సాష్టాండ దండ ప్రణామములు ఆచరించి యజ్ఞము జరుగు ఆ 12 సంవత్సరాలలో ఎన్నో పురాణగాథలు విని తరించవలనన్న కోరికతో మునిపుంగవులందరూ వేచి ఉన్నారు. సూతులు వారు సౌనకాది మునుల కోరికలను గ్రహించి ఇటువంటి పుణ్య కార్యక్రమలందు పురాణ పఠనము గావించి అశేష ముని సత్తములను తృప్తిపరచుటకు తనకు విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికలను మన్నించారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమన వాసులందరూ సూతుల వారికి ఆర్ఘ్యపాద్యముల సంగి ఉచితాసనములపై ఆసీనులను చేసి మునిశ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకుముందు ఎన్నో పురాణ గాథలు తమరు తెలియచేసినవి విని ఆనందించి ఉన్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారాన్ని గ్రహించి ఉంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములోని నీతి కథలు మాకు వినిపించే ఉన్నారు. అయినను మీ బోటి సిద్ధ పురుషులు 14 లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొని ఉన్నారు గాన వినదగు విషయాలు ఏమైనా ఉన్న ఎడల విరామకాలంలో మాకు వినిపించాలి అని సౌనకాది మునులు ప్రార్థించారు. ఆ విధముగా కోరిన సౌనకాది మునులు తన వలన కొత్త సంగతులు తెలుసుకోవాలనే కుతూహలం కనపరిచినందువలన వారలను చూసి సూత మహాముని ఇట్లు పలికారు. మునిపుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగిన కథకు నాకు తెలిసినంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహా సమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకును మీకును కూడా పరమార్థము కలుగునని పలికెను. సౌనకాది మునుల కోరిక. సూత మహామునిని అడిగిందే తడవుగా వారందరూ అంగీకరించగా ధన్యులమైతమని మునులందరూ అమితానందము నుండి సూతుల వారి పాదాలను కండ్లకద్దుకుని సూత మహామునితో, ఆర్య, పద్మపురాణమునందు లీనమై ఉన్న మాఘమాసము యొక్క మహత్యమును మరలా వినవలెననే కుతూహలము కలుగుచున్నది. అదియును కాక రాబోయే మాసము మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యము, ఆచరించవలసిన విధానము మాకు వివరించవలసిందిగా కోరారు. ఆ విధముగా సౌనకాది మునులు ఇతర తపస్సులందరూ కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు పలికారు. ముని పుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుచున్నారు. మాఘమాసము కూడా ప్రారంభం కాబోతుంది. ఇటువంటి సమయంలో మాఘపురాణము వినుట వలన కలిగే ఫలము అంతింత కాదు. అదియును కాక ఈ మహాయజ్ఞము జరుగుతున్న సమయంలో మాఘమాసము యొక్క మహత్యము మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందుకు నేను అదృష్టవంతుణ్ణే కాన సావధాన మనస్కులై ఆలకించుడు అని సూత మహర్షి ఇట్లు వివరించారు. నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడును. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రాలు అభ్యసించును. విష్ణుంస సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియపాత్రుడును. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యాలు కలిగిన వాడైతిని. నేను తెలుసుకున్న నీతి బోధలు సకల లోకాలకు శుభాలు కలుగును. మీరు అడిగినట్లే పూర్వము దిలీప మహారాజుకు తన కుమారులైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యాన్ని వివరించారు. ఆ విషయాన్ని నేను కూడా మీకు వివరిస్తున్నాను అని ఈ అధ్యాయం నందు తెలియచేశారు. ఓం తస్సత్.